వైకాపా హయాంలో గంజాయి మత్తు పదార్థాలకు హబ్గా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ముస్తఫా మార్చేశారని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత సామ్రాజ్యానికి ప్రతీకగా నిలిచిన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి మత్తు పదార్థాల వినియోగం మరియు అధికార పార్టీ అండదండలతో కట్టడి చేయడంలో పోలీసుల వైఫల్యం పైన తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జిల్లా మరియు తూర్పు నియోజకవర్గ తెలుగు యువత నేతలు మాట్లాడారు. కొన్ని బయటికి వస్తున్నాయి, కొన్ని బయటికి రాకుండా అధికార పార్టీ అండదండలతో మీడియా కూడా పక్కకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఆపుతా ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, మీకు నిబద్ధత ఉంటే, మీకు నిజాయితీ ఉంటే ఇక 4 రోజుల టైం ఉంది, ఏరి పారేయండి ఈ గంజాయి అమ్మే వాళ్ళని, గంజాయి విక్రేతల్ని, గంజాయి డీలర్లని. ఈరోజు లిక్విడ్ స్టేట్లో అమ్ముతున్నారు, డైరెక్ట్ గా గంజాయి అమ్ముతున్నారు, వివిధ రూపాయల ట్రాన్స్పోర్టేషన్ లో స్మగ్లింగ్ తీసుకొస్తా ఉన్నారు. మరి దానికి ఎందుకు మీరు కట్టడి చేయలేకపోతా ఉన్నారు? అంటే గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు ఏం భావించాలా? పరోక్షంగా మీకు మీ కుటుంబ సభ్యులకు హస్తం ఉందని భావించాలా? మీరు ఈ గంజాయిని, ఆ మత్తు పదార్థాలని మీరు కట్టడి చేయకుండా అడ్డుకుంటున్నారా, లేకపోతే పోలీస్ శాఖ ఎందుకు నిద్రపోతా ఉంది? ఎన్నోసార్లు మా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రస్తుత గుంటూరు తూర్పు అభ్యర్థిగా ఉన్న నజీర్ అహ్మద్ గారు కావచ్చు, నేను తెలుగు యువత అధ్యక్షుడిగా నేను కావచ్చు, ఎన్నోసార్లు మొత్తుకున్నాం, ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చాం, ఎస్పీ గారికి కంప్లైంట్లు ఇచ్చాం. ఒకప్పుడెప్పుడో వచ్చిన కొత్తల్లో కొద్దిగా హడావుడి చేశారు, తర్వాత పోలీసు శాఖ కూడా భయపడుతున్నట్టు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఎక్కడ వాళ్ళ పదవులు పోతాయో, ఎక్కడ వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేస్తారో, ఎక్కడ వాళ్ళని విఆర్లో పంపిస్తారో, ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఎదురు ధైర్యం లేక, అధికార పార్టీ ఎమ్మెల్యేకి అడ్డు చెప్పలేక, వాళ్ళు చేస్తున్న దందాలకి, దోపిడీలకి, వ్యవహారాలకి, అవినీతికి అడ్డం చెప్పలేక నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నట్టు మనకు అర్థమైపోతా ఉంది. ఇది విఘ్నులైన గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజానికం అందరూ గ్రహించాలని చెప్పి మీ ద్వారా, మీడియా సోదరుల ద్వారా నేను తెలుగు యువతగా మనందరూ కోరుతా ఉన్నా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే గంజాయి విక్రేతలు, డీలర్ ఉన్నారో వాళ్ళందరినీ ఏరిపారండి, వాళ్ళపైన పీడీ యాక్ట్లు పెట్టండి, ఈ 4 రోజులు వాళ్ళు కనబడకుండా చేయండి, వాళ్ళ నగర బహిష్కరణ చేయాల్సిన బాధ్యత ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్న ముస్తాఫా గారి పైన, ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో నూరి ఫాతిమా గారి పైన కూడా ఉంటుందని చెప్పి తెలుగు యువతగా నేను మీ ద్వారా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్, శాండ్, మైను, వైను పేరుతో రాజకీయ వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. పరిపాలన చేయకుండా ముందు జేబులో 10 రూపాయలు పెట్టి వెనక జేబులో 100 రూపాయలు దోచేసే విధానాన్ని అమలు చేస్తూ ప్రజలు మాట్లాడకుండా వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి ఒక అభూత కల్పనలోకి, ఇదేదో సొంత జేబులో ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం ప్రజలు వస్తున్న పన్నులపై కలెక్ట్ చేసి ఆ డబ్బుని ప్రజలకు అందజేస్తూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు మనం చూసుకుంటా ఉంటే ఓ పక్క సంక్షేమ పథకాలు ఇస్తున్న వ్యక్తి ఓ పక్క ప్రజలమే పన్నులు పెంచుతూ ఉన్నాడు. అటు పెట్రోల్ మీద కావచ్చు, డీజిల్ మీద కావచ్చు, నిత్యావసర ధరల మీద కావచ్చు, ప్రతి దానిపైన పన్నులు. చివరికి సెలూన్లో కూడా, బార్బర్ షాప్ లో కూడా మన జిఎస్టీ పడుతుందంటే మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మన డబ్బు, మన డబ్బుని తిరిగి మనకే ఇచ్చి తనేదో సొంత డబ్బు జేబులో తీసినట్టు మనల్ని అభూత కల్పన తీసుకెళ్లి మాయ చేస్తా ఉన్నాడు. ఇది మీరందరూ గ్రహించాలా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డారు. అందులో అటు వ్యాపారులు కావచ్చు, ఇటు ముస్లిం మైనార్టీ సోదరులు, ముఖ్యంగా మైనార్టీల మీద దాడులు చేసిన మాట వాస్తవం కాదా? మా తూర్పు అధ్యక్షుల తర్వాత మీకు చెప్తాడు ఏ విధంగా మైనార్టీల మీద దాడులు జరిగినాయి అనేది. వీటన్నింటినీ ప్రజలు గ్రహించాలా. ఇది కేవలం ప్రజలను వాడుకొని, రాజకీయ లబ్ధి కోసం వాడుకొని, అధికారం వచ్చిన తర్వాత ఏడు దాటేదాకా ఏటి మల్లన్న, ఏడు దాటాక కోడి మల్లన్న అనే విధంగా ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా నేను గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వెంటనే ప్రజలందరూ గ్రహించి ఈ రాష్ట్రానికి సుభిక్షమైన నాయకుడు, ఈ రాష్ట్రానికి ఎవరైతే మంచి చేస్తాడు, మన ముస్లిం మైనార్టీ సోదరులతో పాటు అటు వర్తక వ్యాపారులు, అన్ని వర్గాల ప్రజలకు ఎవరైతే న్యాయం చేస్తాడు, అటు సంపద సృష్టించి దానికి ఖర్చు పెట్టాలా. అప్పులు చేసి ఖర్చు పెట్టుకుంటే రేపు మన పరిస్థితి కూడా సమానంలాగో శ్రీలంకలాగా అయిపోయే పరిస్థితి ఉందని గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి మనందరం రాష్ట్రానికి సుభిక్షంగా సంపద సృష్టికర్త అయిన చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఏదైనా నిగ్గదీసి అడగల ప్రశ్నించగల పవన్ కళ్యాణ్ గారిని, అలాగే నరేంద్ర మోడీ గారి సారథ్యంలో వస్తున్న ఎన్డీఏ కూటమిని మనందరం గెలిపించుకొని మన గుంటూరు తూర్పు నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు తీసుకెళ్లాల్సిన బాధ్యత. ఏ విధంగా అయితే తిరోగమనంలో వెళ్ళిపోయిందో ఈ రివర్స్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ కూడా రివర్స్ వెళ్ళిపోయింది, మన గుంటూరు కూడా గుంటలూరుగా రివర్స్ వెళ్ళిపోయింది. ఒకప్పుడు గుంటలూరుగా ఉన్న గుంటూరుగా మారింది. తిరిగి ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు అన్నాడు, చివరికి గుంటలూరుగా చేసేసాడు. కాబట్టి నేను మీ అందరినీ కోరుతుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో సుభిక్షమైన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు
టీడీపీ జనసేన బీజేపీ కూటమిని ఈ ఒక్కసారి ఆదరించి ఒక అవకాశం ఇచ్చి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొహమ్మద్ నసీర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించి ఒక అవకాశం ఇచ్చి, ఎందుకంటే 2 సార్లు ముస్తఫా గారికి అవకాశం ఇస్తే ఏం జరిగిందో చూసాం. గుంటూరుని గంజాయికి అడ్డాగా మార్చేసి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మత్తు పదార్థాలకి మానవ ద్రవ్యాలకి అడ్డాగా మార్చేశారు. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒక యువకుడు ఉత్సాహవంతుడైన నజీర్ అహ్మద్ గారిని అధికారం ఇచ్చి పట్టం కట్టాలని మీ అందరినీ తెలుగు తరపున కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.